3,24,234 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొని వచ్చింది. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య కావచ్చు, వైద్యానికి ప్రధానమైనటువంటి భూమిక పెద్దపీట ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. అదేవిధంగా పేదల సంక్షేమం కోసం కూడా బీమా పథకాన్ని కూడా అర్హులైనటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి నిరుపేదలందరికీ కూడా 5 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరొక్కసారి మనం చూసుకున్నట్లయితే బడ్జెట్ స్వరూపం 3,24,234 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,34,406, మూలధన వ్యయం 47,267 కోట్లు. అదేవిధంగా కొత్తగా 8 పథకాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నది. ఒకసారి చూడవచ్చు. కొత్తగా 8 స్కీములు. 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల జీవిత బీమా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించినటువంటి 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా పథకాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదన్నా అనుకోని జరిగి ఇంటి పెద్ద ఎవరన్నా మరణించినట్లయితే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనేటటువంటి ఉద్దేశంతో 5 లక్షల బీమాని కూడా తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా ఏ పథకానికి ఎంతెంత కేటాయింపులు జరిగిందని ఒకసారి మనం చూసుకున్నట్లయితే 6 గ్యారంటీలకు కేటాయింపులు కోట్లలో 18,000 కోట్ల రూపాయలను రైతు భరోసా పథకానికి కేటాయించిండ్రు. అంటే 9 రోజుల్లో 9,000 కోట్లు గతం లేచిండ్రు కదా. అదేవిధంగా 2 విడతలకు గాను 18,000 కోట్ల రూపాయలను రైతు భరోసాకు కేటాయించిండ్రు. అదేవిధంగా చేయుత పెన్షన్లు, కొత్త పెన్షన్లకు కూడా అదేవిధంగా పాత పెన్షన్లతో పాటు మరి కొన్ని గత సుదీర్ఘకాలంగా పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కానీ కొత్త పెన్షన్లను అన్నిటి కలిపి 14,861 కోట్ల రూపాయలు దానికి కేటాయించిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ పథకానికి, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు కూడా 5,500 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. చూసినాం మనం. మొదటి విడతల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్లు అయితే చకచక నిర్మాణం కూడా జరుగుతుంది. అదేవిధంగా 4,305 కోట్ల రూపాయలు మహాలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు కదా, దానికి సంబంధించి 4,305 కోట్ల కేటాయించారు. రైతు ఉత్పత్తులకు బోనస్ 3,500 కోట్లు, గృహజ్యోతి 2,080 కోట్లు, రాజు ఆరోగ్యశ్రీ 1,143 కోట్లు, ఎల్పిజి సబ్సిడీ 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 600 కోట్లు, చదువులకు పెద్దపీట, విద్యారంగానికి ఏకంగా 26,674 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక నాణ్యమైనటువంటి విద్యని అందించాలి. ప్రతి పేదోడు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యని పేదోనికి అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారి సారథ్యంలో ఒక కమిటీని కూడా వేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో ఎటువంటి విద్యా విధానం అమలవుతుంది, మరి తెలంగాణలో ఎటువంటి విద్యా విధానాన్ని అమలు చేయాలనేటటువంటి దాని మీద లోతుగా విచారణ చేసి విద్యార్థులను బట్టి పట్టించే చదువులు కాకుండా ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అదేవిధంగా పెద్ద ఎత్తున దాదాపు 26,000 కోట్లకు పైగా విద్యకు బడ్జెట్ని అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. గత ఏడాది కంటే కూడా 0.64% విద్యకు బడ్జెట్ని అయితే పెంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. విదేశాల్లో
ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్స్, 1.20 కోట్ల ప్రమాద బీమా, ఈసారి కొత్తగా 2 లక్షల మందికి చేయుత పెన్షన్లు, మౌలిక వసతులకు 47,267 కోట్ల క్యాపిటల్ బూస్ట్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు పోసేలా వ్యవసాయం పంచాయతీరాజ్ శాఖకు భారీ కేటాయింపులు, సంక్షేమం అభివృద్ధికి సమతూకంలా 3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్. మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రతి పేదోనికి ఒక మంచి నాణ్యమైనటువంటి జీవిత ప్రమాణాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టిందని మాత్రం చెప్పొచ్చు. ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏ శాఖకు ముఖ్యంగా ఎంత కేటాయించారు అనేటటువంటిది కొంత క్లియర్గా ఉంది. ఒకసారి మీరు చూడండి. శాఖల వారీగా కేటాయింపు. పంచాయతీరాజ్ శాఖ 33,688 కోట్లు, విద్యాశాఖ 26,674 కోట్లు, వ్యవసాయ శాఖ 23,179 కోట్లు, నీటిపారుదల శాఖ 22,615 కోట్లు, విద్యుత్ శాఖ 21,285 కోట్లు, పురపాలక శాఖ 17,907 కోట్లు, వైద్య శాఖ 13,679 కోట్లు, రవాణా R&B 12,789, బీసీ సంక్షేమం 12,551 కోట్లు, 12,511 కోట్లు, హోంశాఖ 11,907 కోట్లు, ఎస్సీ సంక్షేమం 11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమం 7,934 కోట్లు, గృహ నిర్మాణం 7,430 కోట్లు, పౌర సరఫరాల శాఖ 7,366 కోట్లు, రాజీవ్ యువ వికాసం 6,000 కోట్లు, మైనార్టీ సంక్షేమం 3,769 కోట్లు, పరిశ్రమలు 3,490 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ 3,143 కోట్లు, న్యాయశాఖ 2,367 కోట్లు, పశు సంవర్ధక శాఖ 1,529 కోట్లు, పర్యాటక రంగం 1,224 కోట్లు, కార్మిక శాఖ 998 కోట్లు, ఐటీ శాఖ 875 కోట్లు, గోదావరి పుష్కరాలకు 500 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇట్లా వివిధ శాఖలకు పెద్ద ఎత్తున బడ్జెట్లను అయితే కేటాయించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో ఎటువంటి ప్రణాళికలతోని ముందుకెళ్తుందనేటటువంటిది ఒక స్పష్టమైనటువంటి క్లియర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి అప్పులు ఆమ్దాన్లు కూడా మొత్తం ఈ బడ్జెట్ సందర్భంగా వెల్లడించడం జరిగింది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్ర అప్పు 8.64 లక్షల కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి 8.64 లక్షల కోట్ల అప్పులు కూడా ఉన్నాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వెల్లడించడం జరిగింది. రెగ్యులర్ అప్పులు 5.62 లక్షల కోట్లు, గ్యారంటీలు కార్పొరేషన్ బాకీలు మరో 3.1 లక్షల కోట్లు, రాష్ట్రంలో ఒక్కొక్కరిపై 2.46 లక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల జనాభాకు ఈ అప్పును వంచినట్లయితే ఒక్కొక్కరి నెత్తి మీద 2.46 లక్షల, అంటే ఒక్కొక్కరి మీద సరాసరి యావరేజ్గా తీసుకున్న 2.5 లక్షల రూపాయల అప్పు ఉన్నదని అర్థం. గత 10 ఏళ్ళ అధికారం ఇస్తే మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఆనాడు వీళ్ళ చేతులు పెడితే 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి అప్పులు చేసి కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేసి వాళ్ళ ఆస్తులు మాత్రం 1,000 కోట్లు లక్షల కోట్లు పెరిగినాయి, కానీ ఈ రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి. ఇట్లా ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వం దోసుకొని 1,000 కోట్లు ఫామ్ హౌస్లలో దాచుకొని ఆస్తులు పెంచుకొని అంతస్తులు పెంచుకొని మళ్ళీ సిగ్గు శరం లేకుండా మరి కడుపుకు అన్నం తింటారో గడ్డి తింటారో తెలియదు, కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఈ ప్రభుత్వం మీద మళ్ళా బట్టగాల్చి మీన వాడేసి బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ బడ్జెట్ మీద మనం ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్, సంక్షేమానికి అభివృద్ధికి సమ ప్రాధాన్యం
అప్పులు ఆదాయాన్ని పారదర్శకంగా వెల్లడించాం, మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్. రేషన్ కార్డులు ఉన్న వారందరికీ 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకం, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీముతో హాజరు పెరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి నిన్న బడ్జెట్లో నిధులను కూడా కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 3,30,000 కోట్లు కట్టినాం. గత ప్రభుత్వం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి అప్పులకు మిత్తులే 3,60,60,000 కోట్ల రూపాయలను మిత్తులు కట్టినరాట. ఎట్లున్నా చూడండి వాళ్ళు చేసినటువంటి అప్పులకు. బీఆర్ఎస్ నేతల డ్రగ్స్ కేసులపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించారు? కేసీఆర్ను కేటీఆర్ హరీష్ రావు బంధించారేమో, అందుకే అసెంబ్లీకి రావడం లేదు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, +2 విధానం తెస్తాం, నా లెక్క ఎప్పుడు తప్పలే, మళ్ళీ అధికారం మనదేనని కామెంట్. కేసీఆర్ కేటీఆర్ని మరి ఏమైందో తెలియదు కానీ వాళ్ళు బయటికి రావట్లేదు. కేసీఆర్ బయటికి రావట్లేదు. హరీష్ రావు కేటీఆర్ అనేటటువంటి వ్యక్తులు ఇద్దరు కలిసి కేసీఆర్ని ఫామ్ హౌస్లో బంధించినట్లున్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రి మీడియాతో చేసినటువంటి చిట్చాట్లో సంచలనమైనటువంటి విషయాలను అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఈ బడ్జెట్ ఇట్లుంటే హరీష్ రావు గుంతనక్క